మోడీ గారు రేంజ్ రోవర్ కారులోనే ప్రయాణిస్తారు. కానీ టాటా మహేంద్ర లాంటి ఇండియన్ బ్రాండ్ కార్స్ లో ఎందుకు ప్రయాణించరు? అమెరికా ప్రెసిడెంట్ తమ దేశానికి చెందిన క్యాడిలాక్ కారులోనే ప్రయాణిస్తారు. జర్మనీ ఛాన్సలర్ కూడా తమ దేశానికి చెందిన మెర్సిడెస్ బెంజ్ లోనే ప్రయాణిస్తారు. జపాన్ ప్రధాని టయోటాలోనే ప్రయాణిస్తారు. యూకే ప్రధాని కూడా బ్రిటిష్ కంపెనీ అయిన జాగ్వార్ కారులోనే ప్రయాణిస్తారు. ఇప్పుడు మనం రేంజ్ రోవర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనే విషయం డిస్కస్ చేయడం లేదు. టాటా మహేంద్ర వంటి ఇండియన్ ఆటో మేకర్స్ ఇప్పటి వరకు ప్రధాని సేఫ్టీ స్టాండర్డ్స్ ను అందుకునే కార్లను ఎందుకు తయారు చేయలేకపోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కారు టైర్స్ పంచర్ అయినా పేలుడు జరిగిన తర్వాత కూడా చాలా దూరం వరకు ప్రయాణించగలగాలి. కానీ టాటా మహేంద్ర దగ్గర ఇప్పటి వరకు అలాంటి టెక్నాలజీ రాలేదు. రేంజ్ రోవర్ వంటి కార్స్ నాటో మరియు యూరోపియన్ స్టాండర్డ్స్ కోసం టెస్ట్ చేస్తారు. అయితే ఇండియన్ కంపెనీస్ ఈ లెవెల్ కి చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ప్రధానమంత్రికి కావాల్సిన హై లెవెల్ సెక్యూరిటీ, ఎగ్జాంపుల్ కు బుల్లెట్ ను తట్టుకునే ప్లాస్టిక్ ఆర్మర్ వంటి టెక్నాలజీ ప్రస్తుతం టాటా మహేంద్ర దగ్గర లేదు. రేంజ్ రోవర్ సెంటినెంటల్ వంటి కార్స్ లో B7 లెవెల్ ప్రొటెక్షన్ ఉంది. అయితే అలాంటి అడ్వాన్స్డ్ R&D చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇండియన్ కంపెనీస్ ఇంకా ఆ స్టాండర్డ్స్ కి చేరుకోలేదు. కానీ చైనా గుంటనక్క అంతకంటే అడ్వాన్స్ టెక్నాలజీని చేరుకుంది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి.